పాకిస్తాన్ అంతే, అంతమించి ఏముంది. అదేమి నేను భారత్కి అనుకూలంగా ఉంటాను లేకపోతే భారత్కి వ్యతిరేకంగా ఉంటాను, పాకిస్తాన్కి సపోర్ట్ అని చెప్పట్లేదు. అది కూడా అంటే చర్చలు జరుపుకోండి, అది అందరూ చెప్తున్నారు కదా. చర్చలు జరుపుకోవడం అనే దాంట్లో ఏముంది, అంటే ఇక చర్చించడానికి ఏముంటది ఇందులో. అదే వాళ్ళు అట్లా చెప్తుంటారు అంతే. చర్చించడం అంటే నువ్వు యుద్ధం ఆపని ఆడు మనతో చర్చించాలి, మనం సరే నువ్వు ఉగ్రవాదాన్ని ఆపని మనం చర్చించాలి, అదే వాడు. నేను అనేది ఒకవేళ భారత్ ఒక యుద్ధం ఏమన్నా ప్రకటించేస్తే ఏమైనా భయంతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఏం లేదు, చైనా వాడు ఏంటంటే భారత్తో మాకేం శత్రుత్వం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు గొడవ చేసే ఉద్దేశం లేదు ఆడికి. అంటే రష్యా లేదంటే జపాన్, యుఏఈ, యూకే కూడా అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నాయా? ఎవరైనా సరే పెద్దరిక మాట అది, మీరు తేల్చుకుంటారా అని చెప్పడం. అక్కడ మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పట్లేదు వీళ్ళు ఎవరు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది భారత దౌత్య విజయం. రెండోది యూ హ్యావ్ దట్ రైట్ అంటున్నారు. మీకు ఫస్ట్ దాన్ని ఏమంటారు, రైట్ టు రియాక్ట్ అన్నాం. నేను రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది ఏంటి, ప్రతిస్పందించే హక్కు మాకుందన్నాం. అంటే ఫస్ట్ పాకిస్తాన్ చేసిందని మనం చెప్తున్నాం వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా ఎస్ఎస్ యూ హ్యావ్ దట్ రైట్ అంటున్నారు. కాబట్టి ఎవడు ఇంక కాదనడానికి లేదు అక్కడ. కానీ అంటే మార్పు అయితే కనిపించట్లేదు అనేది నిన్న ఆయన ఎవరు మసూద్ మాట్లాడిన మాటలు చూస్తే, ఆ జైషే మహమ్మద్ చీఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా అల్లా పిలిచాడు, కబురు వచ్చింది, వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తే బాగుండేది, ముందే డిసైడ్ అవుతుంది ఎవరు రావాలో, ఖురాన్ చెప్తుంది, ఇదంతా అండో ఒక వర్గాన్ని మోటివేట్